అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇచ్చాపురం పట్టణానికి చెందినటువంటి పి రూపక్ రెడ్డి అనే ఎంఎస్ చదువుతున్నటువంటి విద్యార్థి అమెరికాలో బోట్ షికారుకై వెళ్లి దుర్మరణం పాలయ్యారు. హరీష్బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎంఎస్ చదివేందుకు 10 నెలల క్రితం వెళ్ళినటువంటి కొడుకు దుర్మరణం పాలైన విషయం తెలిసినటువంటి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. రూపక్ ఓ సదస్సులో బోట్ షికారుకై వెళ్ళినటువంటి స్నేహితులు ఆయన కూడాను ఆ సరస్సు మధ్యలో ఉన్న రాయిపై నిల్చొని ఫోటో తీసుకున్న క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి తలకు గాయం కావడంతో ఆయన సరస్సులో మునిగిపోవడంతో తోటి స్నేహితులు ఆయన కాపాడేందుకు చేసిన ప్రయత్నం మాత్రం ఫలించకపోవడంతో ఆయన మరణ వార్త తల్లిదండ్రులకు చేరింది. మంగళవారం జరిగినటువంటి ఈ ఘటనతో ఇచ్చాపురంలోని తల్లిదండ్రులు ఈరోజు శోకసంద్రం అవుతున్నారు. కవిట్రాజ్కి ఒక పాప, ఒక బాబు. పాప ఎంబీబీఎస్ పీజీ చేసేందుకు సిద్ధమవుతున్న ఈ తరుణంలో కొడుకుని ఎంఎస్ చదివిస్తాం, ఉన్నత చదువుల కోసం అమెరికా పంపించిన కొడుకు దుర్మరణం పాలు మాత్రం ఆ తల్లిదండ్రులు కడుపు సాకం మిగిలించిందని చెప్పుకోవచ్చు. స్నేహితులు మాత్రం ఆయన ఎవరైతే రూప్ రెడ్డిని రక్షించేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో మంగళవారం నుండి నేటి వరకు కూడాను ఆ మృతదేహం ఇప్పటి వరకు బంధువులకు చేరపడంతో వారందరూ కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎవరైతే యూనివర్సిటీకి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారో వారు విద్యార్థులకి ఫ్రీగా అంటే వాళ్ళు వెళ్ళి సరస్సును సందర్శించేందుకు అనుమతిచ్చారా, లేకపోతే వారే నెగోషియేట్ చేసి విద్యార్థులను తీసుకెళ్లారా అన్న విషయంపై కూడా పలు అనుమానాలు తలెత్తున్నాయి. విదేశాల్లో ఉన్నత చదువులు చదవడానికి వెళ్ళినటువంటి కొడుకు దుర్మరణం పాలు కావడం మాత్రం ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా శోకసంద్రంలో మునిగారు. ఆ గ్రామస్తులు, బంధువులు అందరూ కూడాను ఈరోజు ఉన్నత చదువులు చదివి ఎంఎస్ పూర్తి చేసుకుని వచ్చి ఒక వైద్యుడిగా ఇచ్చాపురంకు పేరు తేవాలనుకున్నట్టు తన తండ్రి ఆశలు మాత్రం అడియాసలేని బోటు షికారుకై వెళ్ళినటువంటి విద్యార్థులు మాత్రం ఆ సరస్సులో ఫోటోలు తీసిన క్రమంలో రూపక్ రెడ్డి మాత్రం అక్కడ ప్రమాదవశాత్తు కాలు జారి పడడం జరిగింది. ఆ పడిన క్రమంలో తోటి స్నేహితులందరూ ఆయన కాపాడేందుకు చేసిన ప్రయత్నం మాత్రం విఫలం కావడంతో ఆయన దుర్మరణం పాలయ్యారు. ఇప్పటి వరకు ఆ మృతదేహం బంధువులు చేరపడంతో వారందరూ కూడా ఆ మృతదేహం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వారు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో విశ్వవిద్యాలయానికి సంబంధించిన నిర్వాహకులు ఆ మృతదేహాన్ని వీళ్ళని త్వరగా తల్లిదండ్రులకి అప్పచెప్పేందుకు చేస్తున్న ప్రయత్నంలో తత్సర్వే ఈరోజు వారి కుటుంబంలో ఇంకా ఒక రోదన వినిపిస్తుంది. ఇటువంటి తరుణంలో ఉన్నత విద్యలు చదువుకోవడానికి వెళ్ళినటువంటి ఆ ఎంఎస్ చదువుతున్నటువంటి రూపక్ రెడ్డి మాత్రం ఈరోజు బోటు షికారుకి వెళ్ళి ప్రాణాలు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు కడుపు సాకు మిగిలిన తండ్రుల్లో ఎటువంటి అతిశకులు వీళ్ళందరూ త్వరగా ఆ తల్లిదండ్రులకు ఆ మృతదేహాన్ని అందజేయాలని చెప్పి వారు ప్రాధాయపడుతున్నారు. మరి ఇండియన్ ఎంబసీ వీళ్ళని త్వరగా ఆ ప్రక్రియను పూర్తి చేసి ఆ మృతదేహాన్ని తల్లిదండ్రులకు అందజేస్తారని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.